హాయ్ హలో అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండల్ అనంతరం గ్రామంలో మనతో పాటు ఆ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, పల్లెపాటి నారాయణ రాజలింగం గారు మనతో పాటు. ప్రస్తుత ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నాయి, ఈనాడు వచ్చినటువంటి నిధులతో హెచ్ఎండిఏ నిధులతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదే విధంగా సంక్షేమ పథకాల్లో వచ్చేటటువంటి ఈనాడు నిరుపేదలకి ఇందిరా మిల్లులు కానీ నూతన రేషన్ కార్డ్స్ కానీ రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఎల్ఓసి, మహిళా భవనాలు అయితేనేమి ఈనాడు ఫ్రీ బస్సు పైన ఏర్పాట్లు మహిళలకు ఏ విధంగా, అదే విధంగా మహిళా సంఘాల నుంచి వచ్చేటటువంటి ఒక డబ్బులను ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. అన్ని ఈనాడు గ్రామంలో పబ్లిక్ సర్వే చేయడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా విజిట్ చేయడం జరిగింది. ఈనాడు మన గ్రామ సర్పంచ్ గారు మనతో పాటు. గ్రామ అభివృద్ధి పైన ఈనాడు ప్రజా సంక్షేమాలు నిరుపేదలకు ఎట్లా లబ్ధి పొందుతున్నారు వారి మాటలు అడిగి తెలుసు. నమస్కారం అండి సర్పంచ్ గారు, చెప్పండి ఎట్లా ఉంది ఈనాడు మీరు 5-6 నెలలుగా సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించినారు, ఎట్లా ఉంది గ్రామ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? నా పేరు వచ్చి పల్లెపాటి నాగరాణి రాజలింగం. మేము సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మాకు మా ఊరికి గ్రామంలో 2 లక్షల లోపు రుణమాఫీ 100 మందికి జరిగిందండి. మరి ఇంకొకటి రైతు భరోసా మా గ్రామంలో దాదాపు 500 మందికి ప్రతి సంవత్సరం పంట సహాయం కింద 500 మందికి డబ్బులు పడుతున్నాయండి. ఇంకొకటి జరిగినటువంటి రైతులు ఏమంటున్నారు, ఎందుకంటే నిరుపేదలకి రైతులకి సపోర్ట్ చేయడానికి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రుణమాఫీ జరిగింది కదా, ఏమంటున్నారు రైతులు? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. మాకు ఇంత ముందు ఉన్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మంచి చేస్తుందని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. మరలా దాన్ని ఎట్లా టర్న్అవుట్ చేసుకుంటున్నారు వాళ్ళు? 2 లక్షలు, 1,50,000, 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది. మేము కూడా వాయిస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, మళ్ళా పెట్టుబడిగా వాడుకుంటున్నారు. మీతో ఏమంటున్నారండి వాళ్ళు రైతులు? మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. రుణమాఫీ కూడా 1,00,000 చిల్లర ఉండే అయింది. వ్యవసాయదారులు మీరు అయితే మరి ఇట్లా వ్యవసాయదారులు నిరుపేద రైతులను గుర్తించి రుణమాఫీ చేయడం ఎట్లా చూస్తున్నారు? మంచిగా ఉందండి. మళ్ళీ దేనికి వాడుకున్నారా డబ్బులను? మళ్ళీ మీరు వ్యవసాయానికే వాడుకున్నాం. ఓకే, ఎట్లా ఉందండి వ్యవసాయ రంగం ఎట్లా ఉంది? రైతుల గురించి ఎట్లా చేస్తా మంచిగానే చేస్తుందండి. గ్రామ సర్పంచ్ గారు ఎట్లా చేస్తా ఉన్నారు? నారాయణ గారు మంచిగానే చేస్తున్నారండి. ఓకే, పరిశుభ్రత గానీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది గ్రామంలో? అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగానే ఉంది, నీట్ గానే చేస్తారు, మంచిగానే ఉంది. 1,60,000 కాంగ్రెస్ వచ్చాక ఎట్లా ఉంది మరి మీకు? రైతులను గుర్తించి ప్రభుత్వం రుణమాఫీ చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు? చేస్తుంటే నడిపిస్తున్నారు. మరి ఎట్లా వాడుకున్నారు మళ్ళీ అది రుణమాఫీ అయిన డబ్బులోనే? వ్యవసాయానికి దీనికి పెట్టుకుంటాం ఉంటాయి, దేనికో ఉపయోగించుకుంటాం. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అంటారు మరి? అంతేనే ఉంది, మంచిగా. వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు సన్న బియ్యం తింటున్నారు. ప్రభుత్వ నిర్ణయం మంచిగానే ఉంది కదా. సన్న బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు తింటున్నారు. వ్యవసాయం చేస్తూ కూడా సన్న ఇచ్చినవి తిందామని తింటున్నారు, పెట్టుకుంటారు, అమ్ముకుంటారు, సన్నది తింటారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉన్నాయి? ఎంత మందికి లబ్ధి పొందడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు? మా గ్రామానికి వచ్చేసి మొత్తానికి 35 వచ్చినాయండి. అందులో కంప్లీట్ గా 33 అయిపోయినాయి. ఇంకా 2 ఇండ్లు స్టార్ట్ కాలేదు. అందులో మేము రిబ్బన్ కటింగ్ కూడా చేసినాయి, ఒక 10 ఉన్నాయి. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇంతకు ముందుకు ఇండ్లు లేకుండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు ఉండడానికి ఇల్లు ఇంతకు ముందు కంటే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. పేరు జాంగీర్, నేను ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని. నేను గత 10 ఏళ్ళ నుండి పెంకుటిల్లు ఉండేవాడిని. ఇల్లు కురుస్తుండడం వల్ల చాలా సార్లు డబుల్ బెడ్రూమ్ అంటే ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను, ఇంతవరకు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ పుణ్యాన, మా అనిల్ కుమార్ రెడ్డి సార్ పుణ్యాన ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దాన్ని మేము కట్టుకోవడం జరిగింది. ఇంకా పని కొంచెం పూర్తి కాలేదు, కట్టుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అందులోనే నివాసం ఉంటున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఇదే వర్షాకాలంలో పోయిన సంవత్సరం వాటర్ కింద గిన్నెలు పెట్టుకొని ఉండేవాళ్ళము, ఇప్పుడు సొంత ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మీలాంటి వారికి నిరుపేదలకు ఎంతో మంది కళలు కంటా ఉండి ఇల్లు కట్టుకోవాలని ఆ కళ నెరవేర్చుకోక చాలా మంది ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి, మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాను మీ గ్రామ సర్పంచ్ తో పాటు? ఈ ప్రభుత్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ ఉంటది.
ఈ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయడం వల్ల అలాంటి కళను నిజం చేసుకుంటున్నారు. పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున చాలా చాలా పెద్ద సహాయంగా భావిస్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇల్లు లేక మేము చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. వస్తది అని చెప్పారు, కానీ ఇంతవరకు మాకు ఇల్లు రాలేదు సార్. అప్పుడు రాలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకున్నాం సార్. మాకు ఇల్లు వచ్చింది. నా పెళ్ళై 14 సంవత్సరాలు సార్. మాకు రేషన్ కార్డు లేకుండే. మాకు రేషన్ కార్డు లేదని నేను అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకున్నా సార్, కాలేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టుకున్నాను, రేషన్ కార్డు అయింది సార్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇల్లు అయింది ప్లస్ రేషన్ కార్డు వచ్చింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది సార్. ఇల్లు లేనప్పుడు వర్షానికి బాధగా ఉండేది. మేము అది పెట్టుకున్నాము, ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మీరు ఇందిరా మిల్లు కట్టుకోవడం గానీ? గతంలో వర్షాకాలంలో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, చాలా. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గారికి? మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ చేయడానికి మీ సర్పంచ్ గారు అందరు కృషి వల్ల మీకు ఇందిరా మిల్లు రావడం జరిగింది. ఇంకా ఇందిరా మిల్లులు వస్తా ఉన్నాయి మీ గ్రామానికి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీలాంటి వారు ఇట్లా ఇల్లు కట్టుకోవడం? ఎమ్మెల్యే గారు ఇంకా లేని వాళ్ళకి ఇంకా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ మాకు ఇల్లు లేకుండే ఇందిరా మిల్లు ఇచ్చినట్టుగా మంచిగా ఉన్నాం. అవే తింటాం సార్. మేము లేని వాళ్ళు, మేము ఉన్న వాళ్ళం ఏం కాదు. మాకు ఇంట్లో పని చేసేటోళ్ళు లేరు అన్ని. అట్లనే ఆయన వచ్చిన వద్దనే మంచిగా ఇల్లు వచ్చినాక మంచిగా సన్న బియ్యం, ఫ్రీ కరెంట్ వస్తుందా? అంతకుముందు బిల్లు ఎంత కడుతుండే మీరు? బిల్లు కట్టలే అప్పుడు, అంతకుముందు 400-500 కట్టేది అప్పుడు. 400-500 ఇప్పుడు జీరో బిల్ వస్తుంది. జీరో బిల్లు ఇంట్లో ఉండేది సార్, బాగా బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. కిరాయికుండా ఇప్పుడు ఎట్లా ఉంది మరి? సొంత ఇల్లు కట్టుకున్నారు కదా, మనం సంతోషం సార్. మరి మీలాంటి వారు కిరాయికున్నప్పుడు ఆర్థికంగా పేదవారు ఇబ్బంది పడొద్దని మరి ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలు? మీకు ఇందిరా మిల్లు రావడం మీ గ్రామంలో చాలా మంది కూడా సంతోషం సార్. సన్న బియ్యం వస్తున్నాయమ్మా, ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? మరి మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే సంతోషం. ఈనాడు మహిళా సంఘాలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి గ్రామంలో? వచ్చినటువంటి డబ్బులు ఎన్ని వచ్చినాయి? సో దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? సెల్ఫ్ డెవలప్మెంట్ గా మీరు ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు మహిళలను? అందరికి నమస్కారం. నా పేరు మచ్చ పద్మ. నేను అనంతరం VO1కి VOAగా పనిచేస్తున్నాను. మా ఊర్లో 2 సంఘబంధాలు ఉన్నాయి. అందులో మొదటి సంఘబంధం నాది. నా సంఘంలో 32 సంఘాలు ఉన్నాయి. అందులో 30 సంఘాలకు అన్ని విధాల లోన్స్ ఇప్పించాను. అందరు సభ్యులు లబ్ధి పొందినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో నేను 1,20,00,000 రూపాయలు ఇప్పించాను. 1,20,00,000 ఇప్పించిన సంఘాలకి. మధ్యలో CCL లోన్లు కూడా సభ్యుల అవసరాలను బట్టి ఇందిరమ్మ ఇండ్లకు కానీ, వాళ్ళ బిజినెస్ కొరకు కానీ, ఇంకా ఇతర అవసరాలకు కానీ, పిల్లల ఫీజులకు, ఆరోగ్యపరంగా వాళ్ళకి లోన్లు ఇప్పించడం జరిగింది. వారికి గత సంవత్సరంలో మా సంఘాలకి 14,04,668 రూపాయలు మాకు వడ్డీ తిరిగి వచ్చింది రుణమాఫీ కింద అన్ని సంఘాలకు. ఇంకా ముందు వాళ్ళకు ఏ అవసరాలు బట్టి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు వడ్డీ తిరిగి వచ్చిందండి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో 2018లో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వడ్డీలు రాలేదు. గత సంవత్సరం 25వ సంవత్సరంలో మాకు వడ్డీ తిరిగి వచ్చింది. మళ్ళీ ఎట్లా చూస్తున్నారండి ఈనాడు మహిళలకు ఈ విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి? అన్ని రంగాలలో డెవలప్మెంట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇన్ఛార్జీలుగా అప్పగిస్తారు. మాకు మహిళా సమైక్యకి బస్సు RTC బస్సు వచ్చిందండి మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. మాకు మహిళా సంఘాలకు ఆదాయం కల్పించడానికి బస్సు ఇచ్చారు మా మండల సమైక్య, భువనగిరి మండల సమైక్యకు. మా మహిళలకు దాని ద్వారా కూడా మాకు ఆదాయం కలిగేటట్టుగా ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చింది, మళ్ళా గృహజ్యోతి ఫ్రీగా ఉంది మాకు, కరెంట్ కూడా. ఇందిరమ్మ ఇండ్లకు కూడా కొన్ని లోన్లు ఇప్పించాము. శ్రీనిధిలో గానీ, సంఘబంధంలో గానీ, మన బ్యాంకు లోను, సంఘబంధం మూడిట్లలో అవకాశం ఉంది. అన్నిట్లలో వాళ్ళకి అవసరం ఉన్న దాన్ని బట్టి ఇప్పించాము. అందరికీ నమస్కారం. నేను VO1కి అధ్యక్షురాలిని. నేను సంఘం ఎక్కిన నుంచి అయితే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టకుండా ఒక అధ్యక్షురాలిని అయ్యి ఒక ప్లేస్ లో కూర్చున్నందుకు కూడా మాకు కూడా అంత సపోర్ట్ గా అందరూ ఐకమత్యంగా మాట్లాడుకోవడం, సంఘాన్ని తరఫు నుంచి కూడా లోన్లు రావడం, బిజినెస్ చేసుకోవడం, ఇంట్లో ఆడవాళ్ళు కూడా కూర్చొని ఏదో ఒక విధంగా చేసుకొని ఎంటర్ప్రైజెస్ షాపులు పెట్టుకోవడం,
ఇట్లా మేము కట్టుకోవడానికి జరుగుతుంది. ఓకే, మీ గ్రూప్ ద్వారా సంఘం ద్వారా డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ అయినటువంటి మహిళలను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆర్థికంగా సహాయం లేక అయినాడు ప్రభుత్వం పైన నిర్వహి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో ఎదిగినటువంటి మహిళలను మనం చూడొచ్చు. సో అట్లా డెవలప్మెంట్ అయిన వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా షాపులు కూడా పెట్టుకున్నారు, వాళ్ళు ఓన్ గా బిజినెస్ కూడా పెట్టుకున్నారు. ఏంటి శారీస్ గానీ, కుట్టు మిషన్ గానీ, కుట్టుకోవడం గానీ, గిర్నీ షాపులు గానీ ఇలాంటి చాలా పెట్టుకొని చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబంలో వాళ్ళే ఆడపిల్లలు ఉండి కూడా పోషించుకుంటా కుటుంబానికి ఆధారకంగా బాగా జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారు ఎట్లా చేస్తున్నారు? గ్రామ ఎట్లా ఉంది, కార్యక్రమాలు ఎట్లా చేస్తా ఉన్నారు? చాలా బాగా చేస్తున్నారు. ప్రతిదానికి మమ్మల్ని కూడా పిలిచి ఆదరించి అన్ని విధాలుగా చెప్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఎమర్జెన్సీ చికిత్సలు చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఏమంటా ఉన్నారు? వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా చూసినా మాకు ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా మాకు ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. నాకు ఆరోగ్యం మంచి లేక కూడా దవాఖాన పోతే మొన్న 1,49,000 అయినాయి. 57,000 సీఎం గారు ఇచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నిరుపేదలకు ఇట్లా మరలా 20-30% డబ్బులు ఇవ్వడం ఎట్లా చూస్తారు? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. ముఖ్యంగా మీరు గ్రామ అభివృద్ధి పైన ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు? ఎందుకంటే మీరు సర్పంచ్ గా కంటెస్ట్ చేసేటప్పుడు గ్రామ అభివృద్ధి పైన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి ఉంటారు కదా, సో హామీలు ఎట్లా నెరవేరుస్తా ఉన్నారు? ఎట్లా ఉంది గ్రామ అభివృద్ధి పైన ఫోకస్? మేము ఫస్ట్ నుంచి ఒకటే అండి, మా గ్రామానికి ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి ముందుకు వస్తున్నాము. మాకు అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు చాలా సహాయం చేస్తుంది. మా గ్రామానికి మేము సహాయం, అభివృద్ధి అన్ని రకాలుగా కూడా మాకు ఎంతో సహకారం అందిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా రంగానికి పెద్దపీట వేస్తూ రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ సపోర్ట్ చేయడానికి, బలోపేతం చేయడానికి నాడు ఐకేపీ సెంటర్స్ కూడా మహిళలకు అప్పగించడం, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఏర్పాటు చేయడం, ఇళ్లలో గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఏర్పాటు చేయడం, ఎట్లా చూస్తున్నారు? మీ మహిళల ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందండి. ఫ్రీ బస్సు కోసం కానీ మాకు ఇది ఉచిత కరెంటు గురించి ఇంతకు ముందు కంటే ఇబ్బందులు ఎందుకంటే బ్రతుకు సాగించుకోవడానికి రోజంతా కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతోటి కరెంట్ బిల్లు కట్టుకోవడం కానీ, ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బుల కోసం ఇబ్బంది పడేవారు. అందు విధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. రాజలింగం గారు, మీరు సర్పంచ్ గారికి ఇన్ఛార్జ్, ఎందుకంటే ఒక మహిళా సర్పంచ్ గా మీరు ముందుకు తీసుకురావడం రాజకీయంలోకి, సో అది హర్షించదగ్గ విషయం. ఎట్లా చూస్తున్నారండి నాడు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ గ్రామ డెవలప్మెంట్ పైన ఎట్లా కృషి చేస్తున్నారు? ఎట్లా ఉందండి? అందరికీ నమస్కారం అండి. ఈ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు. పార్టీలకు అతీతంగా ఏదైతే చేస్తున్నామో గ్రామ అభివృద్ధి కోసం అందరూ తోడ్పడుతున్నారు. ఇంక్లూడింగ్ మా ఈ పాలక వర్గం కూడా, వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు. అట్లాగే మేము అడిగిన దానికి ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఉన్న మా ఎస్సీ కమిటీ వాళ్ళు మధ్యలో ఆగిపోయింది. సో ఒక్క మాట చెప్పగానే తక్షణమే నిధులు విడుదల చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే మేము సీసీ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఏది అడిగినా కూడా మన ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ప్రతిదానికి డబ్బులు విడుదల చేయడం కూడా జరుగుతుంది. మేము గతంలో కంటే ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో దాదాపుగా మేము ఇప్పుడు 70 లక్షల పని చేయడం జరిగింది. సో దీనికి మాకు ప్రభుత్వం సహకరించినందుకు ఎల్లవేళలా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా మాకు ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా వాటర్ ఫిల్టర్ మాకు యాక్చువల్ రిపేర్ ఉండే, అది రిపేర్ చేసిన బాగా కాకపోవడంతో వాళ్ళకి ఎమ్మెల్యే గారికి ఒక మాట అడగగానే మన ఈ ఏజిఎల్ వాళ్ళ నుంచి, గ్లాస్ కంపెనీ వాళ్ళ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఒక 10 రోజులలో మనకు మంచి వాటర్ ప్లాంట్ ఒకటి ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా మీరు ఈ 10 years నుంచి పోలిస్తే ఇప్పుడు 2.5 years కాంగ్రెస్ రూలింగ్ లో ఎట్లా చూసిన డిఫరెన్సెస్ గ్రామంలో ఏ విధంగా జరగడం జరిగింది? డెవలప్మెంట్ కార్యక్రమాల పైన ఇంకా ఏం చేయాలనుకుంటారు? ఒక భువనగిరి మండలంలో మీ గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటారు? గతంలో కంపేర్ చేస్తే మనము ఒకరికి కూడా ఇల్లు వచ్చింది లేదు. ఏదో నామకేవాసకు చెప్పారు అందరికి డబుల్ బెడ్రూమ్లు అని, కానీ మా ఊరికైతే ఎటువంటి లబ్ధి చేకూరింది లేదు. ఇప్పుడు మనకు ఈ వచ్చిన 2 ఏళ్లన్నరల్లో 35 ఇళ్ళు శాంక్షన్ అయింది. అట్లాగే మాకు ఇంకా కొంచెం కావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడగానే ఇంకొక 9 ఇళ్ళు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ గా ఆల్మోస్ట్ మనకు 45 ఇండ్లు మనకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు గోడలు గట్టిగా ఉండి
రేకులు గాని పెంకలు గాని ఉన్న వీళ్ళకి కూడా మళ్ళీ ఒక 2 లక్షలు ఇచ్చి మేము ఆదుకుంటామని చెప్పేసి రీసెంట్ గా కూడా మనకు మిడిల్ లో ఆగిపోయినాయి కూడా. అసలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో కట్టుకున్నారు, ఆ మాత్రం నామమాత్రంగా రేకులు వేసుకొని, అంటే డబ్బులు సరిపోక రేకులు వేసుకొని పెంకళ్ళ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ వర్షాకాలం లాస్ట్ ఇప్పుడు బిఫోర్ 3 years తీసుకుంటే వాళ్ళు ఆ వర్షం పడ్డప్పుడు ఇప్పటికీ డబ్బాలు పెట్టుకుని ఉండే పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ప్రభుత్వం కొత్త నిర్ణయంతో ఆ గోడలు మంచిగా ఉంటే పైన స్లాబ్ వేయడానికి రెడీగా ఉంది కనుక అది కూడా మనం త్వరలోనే ఆ సమస్య కూడా తీర్చబోతున్నాం. ఎస్ అండి, అవునండి. ఇంకా గ్రామంలో ఏ విధమైనటువంటి సమస్యలు, ఇంకా మీకు ఏ విధంగా నిధులకి సమకూర్చుకుంటే ఇంకా గ్రామం పైన డెవలప్మెంట్ చేసే దిశగా ఆలోచిస్తారు? ఇప్పుడు అట్లాగే ఇంకోటి కూడా కంపేర్ చేసుకుంటే మనకు రేషన్ కార్డ్స్, అసలు రేషన్ కార్డ్స్ ఆ 10 ఏళ్లలో ఒక్కరు కూడా లబ్ధి పొందకపోయారు. ఇప్పుడు మనకు ఆ రేషన్ కార్డులు మాకు దగ్గరగా ఇప్పుడు 82 రేషన్ కార్డులు వచ్చాయి కొత్తవి. అట్లాగే 242 మెంబర్స్ ని యాడ్ చేసుకున్నాం. అంటే ఎవరైతే పిల్లలు ఉండి కూడా కొత్త అంటే పుట్టిన పిల్లలకి వాళ్ళని యాడ్ చేయకపోవడం అవన్నీ ఇబ్బందులు ఉండి ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యాడ్ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు ఆ రేషన్ కార్డు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు మా సీసీ రోడ్లు కూడా దగ్గర ఒక 30 సంవత్సరాల క్రితం సీసీ రోడ్లు వేసినాం. నిన్న మొన్న తిరిగి చూసినట్టయితే అందరూ మొత్తం గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి అయిపోయినాయి సీసీ రోడ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఒక 500-600 మీటర్లు మినిమం, ఇంకెక్కువే అవుతుంది. అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెడుతున్నాం ఇప్పుడు. ప్లస్ ఇంకోటి వీధి దీపాలు కూడా మనకు ఒక దాదాపుగా ఎంపీ గారి ఫండ్స్ నుంచి 5 lakhs వర్త్ వీధి దీపాలు వచ్చినాయి. ఇంకా కూడా రావాల్సి ఉన్నాయి, మేము ట్రై చేస్తున్నాం. ఇంకా కూడా మంచి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దడానికి మేము. మీరు ముఖ్యంగా గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే ఈనాడు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మొదటగా గ్రామ సభలో మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ప్రజలు. సో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అధికారులు ఎమ్మెల్యే దృష్టికి ఇట్లా వెళ్ళడం జరుగుతుంది, ప్రభుత్వ దృష్టికి. సో ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ గ్రామ సభలో రావడం జరుగుతుంది, వాటిపైన ఎట్లా పరిష్కారం చూపిస్తాం? అది వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ పెన్షన్స్ గురించి ఎక్కువగా ఉంది. అది కూడా మేము తొందరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము. ఇంకోటి అతి తొందరలో ఇది కూడా సాల్వ్ అవుతుందండి. మెయిన్ గా పెన్షన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీ గ్రామంలో చాలా మందికి రేషన్ కార్డ్స్ వచ్చాయి. సో దాంట్లో భాగంగా ఈనాడు సన్న బియ్యం కూడా వస్తా ఉన్నాయి. సో ఆ నిరుపేదలు వ్యవసాయదారులకైతే సన్న బియ్యం పండించుకొని తినేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో అది ఎట్లా చూస్తాను ఈనాడు సన్న బియ్యం రావడం ప్రభుత్వం ద్వారా? నిజం చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతకుముందు ఏంటంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ బియ్యం కొనుక్కొని కూడా వాడకుండా ఉండి ఏదో కోళ్లకు వీటికి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళే సన్న బియ్యం కనుక వాళ్ళే వండుకొని తిని హ్యాపీగా ఉంటున్నారు. మంచి పోషకాహారం అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ ఎట్లా అవుతుందంటే మీ మండలానికి కావచ్చు, మీ గ్రామానికి మీకు చెప్పేటటువంటి ఇష్యూస్ ఎట్లా స్పందిస్తున్నారు ఎమ్మెల్యే గారు? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఇష్యూ పైన నిరంతరంగా ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజా క్షేత్రంలోనే ప్రతిరోజు మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు. చెప్పాలంటే అసలు గతంలో కంటే ఇప్పుడు 100% బెటర్ అండి. ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఇమ్మీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ అంటే మీరు అందరికీ సర్పంచ్, సో పార్టీలకు అతీతంగా అందరి కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందరు ఎట్లా వర్క్ చేస్తారు? మీరు వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్ గారు కానీ అందరు కలిసికట్టుగా ఎట్లా చేస్తాం? కలిసికట్టుగా మేము చేస్తున్నామండి. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏమి అంటే పార్టీని ఉద్దేశించుకొని మమ్మల్ని ఏమి చేయడం లేదు. ప్రతి ఒక్కరు మనకున్న కుటుంబం లాగా పనిచేస్తారు. ఇంకా గ్రామం పైన ఎట్లా ఫోకస్, ఎందుకంటే ఈనాడు మీకు సర్పంచ్ గా బాధ్యతలు రావడం జరిగింది. సో మీరున్నటువంటి పీరియడ్ లో ప్రజలందరూ గుర్తించుకునే విధంగా గ్రామం ఇంకా ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఒకటి సీసీ కెమెరాలు ఇక్కడ కొద్దిగా ఇష్యూ ఉందండి. అది కూడా తొందరలోనే సాల్వ్ చేస్తాము. సీసీ కెమెరాలే కానీ అంబులెన్స్ మన గ్రామానికి సపరేట్ గా విలేజ్ అంబులెన్స్ అది కూడా మేము కొంచెం ప్రపోజల్ పెట్టినాము. వేరే వాళ్ళు డొనేషన్స్ ద్వారా ఇది చేయడానికి అతి తొందరలో ప్రతి ఒక్క అంటే రోడ్స్ మెయిన్ గా ఏంటంటే మనకు కొద్దిగా రోడ్లు అయితే చాలా ఇబ్బంది ఉంది. ఏదైనా వర్షం రాగానే మొత్తం ఒక కుంటలాగా తయారైపోతుంది. దాన్ని అతి తొందరలో మేము రిక్వైర్మెంట్ ఇప్పుడు వర్షాకాలం కనుక సో కంపల్సరీ అది చేయడానికి చూస్తామండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల పైన మీ ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే రాజకీయాలుగా ఉన్నారు, కొనసాగుతూ ఉన్నారు. సో ఈనాడు ప్రజాస్పందన కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈనాడు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా లబ్ధి పొందుతున్నారు. ఈనాడు కొత్త రేషన్స్, గృహజ్యోతి గానీ, ఫ్రీ కరెంట్, దానిపైన చూసుకుంటే రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు గానీ, సో ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకుంటూ వస్తున్నదని రేవంత్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేయాలండి. అప్పట్లో ఉంటే ఇప్పుడు ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే మనం అది పెట్టిన తర్వాత, డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. సీఎం రిలీఫ్ ఫండ్ అని. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తుంది. ఇంకోటి ఎల్ఓసీలు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్లే ముందే మనకు ఒక ఎస్టిమేట్ వేసుకొని హాస్పిటల్ నుంచి తీసుకొని అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ముందే మనకు సపోజ్ 1,00,000 అయితే కనీసం 70,000 వరకు మనకు ముందే మన అకౌంట్ లో చెక్ ఇచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు కానీ, గృహజ్యోతి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న 472 హౌసెస్ ఉన్నాయి. ఇంటికి ఒక 500 చొప్పున వేసుకున్నా కానీ 2,35,000 రూపాయలు ప్రతి నెల మనకు గ్రామానికి లబ్ధి పొందుతున్నట్టు. ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం. గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క గ్రాంట్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే స్పెసిఫిక్ గా ఇప్పుడు మేము మహిళా భవనం కానీ, ఇప్పుడు ఇవన్నీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ మేము అడగగానే ఇవన్నీ అంతమంది గతంలో చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు మటుకు మాకు ఒక 2-3 months లోనే కంప్లీట్ గా మనకి ఎస్టిమేట్ చేసి ఇవి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. గ్రామంలో ఈనాడు అందరి సపోర్ట్ మీకు ఉన్నారు కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. సో ఈనాడు గ్రామ యువతకు గానీ, ఈనాడు వృద్ధులకు గానీ, సో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేయడం గానీ ఎట్లా చేస్తుంటారు? రెగ్యులర్ గా మీరు ఎట్లా పర్యవేక్షిస్తుంటారు గ్రామం పైన? అంటే ఇప్పుడు ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు చెప్తూ ఉంటారు. ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేస్తూ పోతుంటాం. ఇంకా కూడా ఏంటంటే మంచి చేయడానికి కొంచెం ఇప్పుడే కనుక 6 months అయింది కనుక ఇంకా మేము మంచి చేయడానికి వాళ్ళకి ఏదైతే అవసరమో ఖచ్చితంగా దాన్ని అటెండ్ చేస్తామండి. ఓకే అండి. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారండి చివరి? ఎందుకంటే మీరు అన్ని డెవలప్మెంట్ లో భాగంగా నిధులు సమకూర్చి గ్రామానికి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. సో మీ గ్రామ ప్రజల సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా సర్పంచ్ గారుగా మీకు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా ఉంటుంది. సో గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎల్లవేళలా నేను వారికి అన్ని రకాలుగా సహాయపడతానని చెప్తాను. పరిశుద్ధ కార్మికులు ఎట్లా చేస్తున్నారండి? ఎందుకంటే ఈనాడు గ్రామం డెవలప్మెంట్ కాకుండా పరిశుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు కావచ్చు, సో ఇవన్నీ ఎట్లా నీట్నెస్ ఉంచడానికి ఎట్లా చెప్తున్నారు శానిటేషన్ సిబ్బందికి? ప్రతి ఫ్రైడే రోజు ఆశా వర్కర్ ని తీసుకొని డ్రై డే ప్రోగ్రామ్ కి వెళ్తామండి. అక్కడ నిల్వ ఉన్న నీటిని అక్కడ ఈ దోమలు గాని ఈగలు ఏమైనా గుడ్లు పెడతాయి అనేసి దాన్ని పడేసేసి క్లీన్ చేసి ఇలా ఉంచుకోవద్దు అనేసి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉంటామండి. నీటి సమస్య పైన గానీ ఈనాడు అన్నిటికీ ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ సమస్యలు ఎక్కడ ఉంటాయి ప్రజలకి? వాటర్ సమస్య నేను రెగ్యులర్ గా వాటర్ మ్యాన్ కి ఫోన్ చేసి అడుగుతుంటా అండి. వాటర్ అన్ని మన వార్డులకు పెడుతున్నారా లేదని తెలుసుకుంటా అండి ప్రతిరోజు నేను. సో సార్ చివరిగా మీ ఓటర్ మార్చేలకి గ్రామ యువతకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? గ్రామ సపోర్ట్ ఎట్లా ఉండాలని కోరుకుంటారు? సో మన గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క యువకులు కానీ యువకులందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాగే సపోర్ట్ చేయాలి. మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా మనకు కాలనీకి సంబంధించి కానీ గ్రామాభివృద్ధి కోసం ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు తప్పకుండా మేము అటెండ్ చేస్తాం ఇమీడియట్ గా. గతంలో ఇట్లా జరిగిన కొన్ని అయితే ఇప్పుడే మనం స్టార్టింగ్ కనుక కొన్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్ గా మేము గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ గ్రామంలో ఎంతో మంది ప్రజలు ఉంటారు. సో ఆ ప్రజల యొక్క పిల్లలు చదువుకునేటటువంటి అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఆ ప్రాథమిక విద్యాలయం కావచ్చు, సో వాటిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందండి? ఇప్పుడు ప్రస్తుతం కొంచెం అంటే కొద్దిగా ఏదో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి కూడా మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు సర్పంచ్ గారు సొంత వాళ్ళు శాలరీ మొన్ననే క్రెడిట్ చేసారు. దాంతో పాటు కొన్ని వాళ్ళకి కావాల్సిన కుక్కర్లు కానీ స్టవ్ పైలు కానీ వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి మనము వాళ్ళకి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. అంగన్వాడీ స్కూల్ వాళ్ళకి ఈ రోజు మేము అది కంప్లీట్ చేస్తాం. సో ప్రజలారా ఇది మనం చూస్తాను. ఖచ్చితంగా ఈనాడు గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా ఇందిరా మిల్లులు అయితేనేమి, సో లబ్ధిదారులు ఏ విధమైనటువంటి సాయం పొందినటువంటి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయడానికి అనంతరం గ్రామానికి రావడం లేదు. సో సర్పంచ్ గా వారి యొక్క బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ గ్రామ అభివృద్ధి పైన కృషి చేస్తున్నారు. సో గ్రామ ప్రజలందరి సపోర్టు పార్టీలకు అతీతంగా ఉండాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఈనాడు ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు మాత్రం ఎలక్షన్స్ అప్పుడు, సో తర్వాత మాత్రం సర్పంచ్ గా అందరికీ వర్క్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ సర్పంచ్ గా మీరు కూడా సపోర్ట్ చేసి గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈనాడు నాగరాణి రాజలింగం గారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను. అందరికి సెలవు. నమస్తే.